ఢిల్లీ పీఠంపై అతీషి ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అతీషి మార్లేనా సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी. ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొన్ని నెలల క్రితం తీహార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో వాదోపవాదాల తర్వాత ఆయన బెయిల్పై విడుదలవడం జరిగింది. తదనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బీజేపీ కావాలనే లిక్కర్ కేసులో ఇరికించారని, తాను ఏ తప్పు చేయలేదని, ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్ల ద్వారా మళ్లీ నిర్దోషిగా నిరూపించుకుని ఢిల్లీ సీఎం అవుతానని, అప్పటి వరకు సీఎం పదవిలో ఉండనని పదవికి రాజీనామా చేశారు. తన మంత్రివర్గంలో కీలకంగా పనిచేస్తున్న అతీషి మార్లేనా సింగ్కు సీఎం పగ్గాలు అందించారు. कि उन्होंने मुझ पर भरोसा किया, इतनी बड़ी जिम्मेदारी सौंपी, दिल्ली के लोगों की देखरेख की जिम्मेदारी सौंपी. ఆమె తాజాగా సెప్టెంబర్ 21వ తేదీన ఢిల్లీ రాష్ట్రానికి 8వ సీఎంగా, దేశంలో 17వ మహిళా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే అత్యంత పిన్న వయసులోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న మహిళగా కూడా అతీషి మార్లేనా నిలిచారు. ఇక ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం ఢిల్లీ రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలు, నేతలు, అతీషి తల్లి తృప్తి వాహి, తండ్రి విజయ్ సింగ్ హాజరయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతో పాటు ఆప్ మంత్రివర్గంలో మరో 5 మంది మంత్రులకి చోటు లభించింది. వీరిలో సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేష్ అహ్లావత్లు ఉన్నారు. వీరిలో సుల్తాన్పూర్ మజ్రా నుంచి తొలిసారి ఎన్నికైన ముఖేష్ అహ్లావత్కు కూడా అతీషి మంత్రివర్గంలో చోటు దక్కడం గమనార్హం. ఈ 5గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా డిప్యూటీ సీఎం పదవి ఎవరికీ కేటాయించకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అతీషి మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పదవి ఉండొద్దని కేజ్రీవాల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ పార్టీలో ఎంతో మంది కీలక నేతలు ఉండగా కేజ్రీవాల్ అతీషికి మాత్రమే సీఎం పగ్గాలు అప్పచెప్పడంలో బలమైన కారణాలు లేకపోలేదు. అతీషి మొదటి నుండి ఆప్లో నెంబర్ 2గా కొనసాగుతూ వస్తున్నారు. కేజ్రీవాల్ క్యాబినెట్లో విద్య, పీడబ్ల్యూడీ వంటి శాఖల మంత్రిగా పనిచేశారు. అయితే 2020 ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని ప్రతిష్టాత్మక రోడ్స్ స్కాలర్షిప్ కూడా సాధించారు. మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రతినిధిగా వ్యవహరించారు. ఆ విధంగా ఆమెపై ఆప్ అధినేత కేజ్రీవాల్ కు అపారమైన నమ్మకం మొదటి నుంచి ఏర్పడింది. मोदी जी ने हमारे ऊपर सबसे कठोर कानून लगाया इस देश, उसमें बेल भी नहीं मिलती. అంతేకాక ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలబడి పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టారు. కాబట్టి అందరూ అనుకున్న విధంగానే ఆమెకు పగ్గాలు అప్పచెప్తారని భావించగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా 43 సంవత్సరాల వయసులో అతీషి పగ్గాలు విజయవంతంగా చేపట్టారు. మొత్తంగా 2025 ఫిబ్రవరి ఇంకో 5 నెలల పాటు రాబోయే ఢిల్లీ ఎన్నికల వరకు ఆమె సీఎం పదవిలో కొనసాగనున్నారు.